సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. బీకామ్ చదివే ఏ స్టూడెంట్ ని అడిగినా సరే నిద్రలోంచి అప్పుడే లేచి బీకామ్ లో కామర్స్, అకౌంట్స్, మార్కెటింగ్ ఉంటాయని టకటకా చెప్పేస్తాడు. అలాంటి ఫేమస్ గ్రూప్ బీకామ్ లో సైన్స్ కి సంబంధించిన ఫిజిక్స్ అనే కొత్త సబ్జెక్ట్ ని ప్రవేశపెట్టారు తెలుగుదేశం పార్టీ నేత జలీల్ ఖాన్. దాంతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఓ కొత్త రకం సైన్స్ సబ్జెక్ట్ ని కనిపెట్టారు. ఆ సబ్జెక్ట్ లో బల్బుని ప్రపంచానికి పరిచయం చేసింది థామస్ అల్వా ఎడిసన్ కాదు, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇటీవలే ఓ జనసేన కార్యకర్తల మీట్ లో మాట్లాడిన పవన్ వారిలో స్ఫూర్తిని నింపేందుకు థామస్ బల్బుని కనిపెట్టిన తర్వాత చేసిన ఫేమస్ వ్యాఖ్య, నేను 1000 సార్లు విఫలం అవలేదు, ఇంతసేపు బల్బుని ఎలా తయారు చేయకూడదో నేర్చుకున్నాను అని తన ప్రసంగంలో ఇరికిస్తూ ఐన్స్టీన్ చెప్తాడు. ఒక బల్బు ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు హౌ నాట్ టు ఇన్వెంట్, దీన్ని ఎలా నిర్మించలేము అని తెలుసుకోవడమే అంటూ తాను ఓడిపోయినప్పుడల్లా ఇలానే అనుకుంటానని చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నవ్వుల పాలవుతున్నాయి. ఎందుకంటే బల్బుని కనిపెట్టింది, ఆ ఫేమస్ కోట్ చెప్పింది ఎడిసన్, ఐన్స్టీన్ కాదు. ప్రైమరీ స్కూల్ పాఠాల్లో కూడా ఈ సింపుల్ విషయం ఉంటుంది. పొరపాటులో ఎడిసన్ కి బదులు ఐన్స్టీన్ అన్నారా, లేక బల్బుని కనిపెట్టింది ఎడిసన్ అని తెలియక అన్నారా? కారణం ఏదైనా జలీల్ ఖాన్ బీకామ్ లో ఫిజిక్స్ మాదిరి ఇది కూడా వైరల్ గా వెళ్లేలా ఉంది. పవర్ స్టార్ అభిమానులు కొత్తగా పుట్టుకొచ్చే జోకులని భరించక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.